మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి ఎంవీఏ ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయింది. అటు మహాయుతి బీజేపీ షిండే వర్గం బలపడుతున్నా ఈ ముస్లిం ఓట్ల పోలరైజేషన్ ను అడ్డుకునే సరైన వ్యూహాన్ని మాత్రం సిద్ధం చేయలేకపోతోంది. సెక్యులర్ పార్టీలు బలహీన పడటం వల్ల ఓట్లు నేరుగా మతపరమైన పార్టీలకు పోతున్నాయి. ఇది బీజేపీకి హిందూ ఓట్ల పరంగా తాత్కాలిక లాభం చేకూర్చవచ్చు, కానీ దేశ సమగ్రతకు దీర్ఘకాలిక ముప్పు. ఫైనల్ గా ఒక్క మాట, మన రాజకీయ నాయకులు ఎంతటి మేధావులంటే దేశం ముక్కలు అయిపోయినా పర్వాలేదు, తమ ముక్క అదే వాళ్ళ సీటు పదిలంగా ఉంటే చాలు అనుకుంటారు. కాంగ్రెస్ వారు మేము సెక్యులరిజం కాపాడుతామని చెప్పి ఏకంగా తమ ఓటు బ్యాంకునే పోగొట్టుకున్నారు. ఇప్పుడు మాలేగావ్లో ఇస్లాం పార్టీ పేరు వింటే చాలు వారికి సెక్యులర్ వణుకు పుడుతున్నది. అటు బీజేపీ వాళ్ళు గెలుపు మత్తులో ఉన్నారు, కానీ కింద మందు పాత్ర సిద్ధమవుతోందని గమనించినట్టు లేరు. త్రిమూర్తులు కొలువైన చోటు ఇప్పుడు పార్టీల తాకిడి పెరిగింది. ఒకప్పుడు అక్కడ ఋషుల మంత్రోచ్చారాలు వినిపించేవి, ఇప్పుడు ఓట్ల కౌంట్ డౌన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు 10 కాలాల పాటు పదవిలో ఉండాలని వేసే ఎత్తుగడలు సామాన్య ప్రజల ప్రశాంతతను బలి తీసుకోకపోతే చాలు. సెక్యులరిజం చనిపోయిందని ఏడవాలా, లేక మతం రంగు పులుముకున్న రాజకీయం వెర్రితలలో వేస్తోందని నవ్వుకోవాలో అర్థం కాని పరిస్థితి. అసలు నిజమైన సెక్యులరిజం ఈ దేశంలో ఎవడికి నేర్పించాలి?